హలో అందరికి ఈ రోజు వచ్చేసి అవర్ జనరేషన్ ఎపిసోడ్ 9 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లింగింగ్ తో చాలా డల్ గా ఇంట్లోకి వస్తుంది. వాళ్ళ డాడీ పిలుస్తూ ఉంటాడు కానీ లింగింగ్ తో ఏం మాట్లాడదు. మాట్లాడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంటది. అది చూసి వాళ్ళ మదర్ కి చెప్తాడు, లింగింగ్ తో ఏమైనా అంత డల్ గా ఉంది, వెళ్ళి మాట్లాడు అని చెప్తాడు. ఇంకా లింగింగ్ తో వచ్చి ఇక్కడ బెడ్ లో పడుకొని ఉంటది. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే వచ్చి ఆ డ్రెస్సెస్ చూసి, ఓ ఈ కలర్ డ్రెస్ తెచ్చుకున్నారా, డ్రెస్ అయితే చాలా బాగుంది, ఆయన 2 సెట్స్ ఎందుకు తీసుకొని వచ్చారండి. ఇంకో సెట్ కి యూనియన్ అంటే వాళ్ళ మమ్మీ అయితే డ్రెస్ అయితే చూడడానికి చాలా క్యూట్ గా ఉంది అనేసి అని అంటది. లింగింగ్ టైమ్ యూనియన్ కి నువ్వే ఇచ్చేసాయని చెప్తుంది వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ మమ్మీ అంటే ఈ రోజు వాళ్ళ షాప్ కూడా పనిచేసిండే, వాళ్ళు ఉన్నారో లేరో ఏమైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిరు కావచ్చు అని అంటది. అప్పుడు లింగింగ్ తో అంటే యూనియన్ ఏమన్నా ఇంకా చిన్న పాప, ఊరికే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనం ఉన్నాం కదా, తనకు అది సరిపోదా అని కొంచెం ఫీల్ అవుతా ఉంటది. ఇంకా ఈ క్లోత్స్ ఇచ్చేటప్పుడు తనకి ఇంకా నాతోటి మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేకుంటే ఇక్కడతో ఎండ్ చేసేయమని, నేనేం తప్పు చేయలేదు, అయినా తను నాతోటి చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంది అనేసి అని అంటది వాళ్ళ మమ్మీ తోటి. ఇందులోపు వీళ్ళ డాడీకి అయితే కాల్ వస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే, చిన్నప్పుడు ఎలా అయితే మాట్లాడినో ఇప్పుడు అలానే మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడైతే నాకు యూనియన్ తో ఫైట్ చేసినావో చిన్నప్పుడు సేమ్ ఇలానే మాట్లాడేదాన్ని, ఇప్పుడు సేమ్ అలానే మాట్లాడుతున్నావు అని అంటది. అందరూ వాళ్ళ డాడీ వచ్చి ఒకసారి బయటికి రా అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీని అయితే పిలుస్తాడు. పిలిచి యూనియన్ వాళ్ళ డాడీని హాస్పిటల్ అడ్మిట్ చేశారంటే మనం వెళ్ళాలని అంటాడు. లింగ్ తో ఆ మాటలు విని ఇంకా షాక్ అయిపోతుంది అనమాట. వాళ్ళ డాడీకి నిజంగా బాగాలేదా అని చెప్పేసి అని వెంటనే అయితే ఇంకా క్యూనియన్ కి అయితే కాల్ చేస్తుంది లింగింగ్ తో. ఇంకా ఫ్యామిలీ అందరు కలిసి అయితే హాస్పిటల్ కి వస్తారు. క్యూనియన్ వాళ్ళ డాడీ అంటాడు, అసలు నేను వేస్ట్ గా అడ్మిట్ అయినా నా కాలు ఇలా అయినా సెట్ కాదు, ఈ మాత్రం దానికి నేను ఎందుకు అడ్మిట్ కావాలంటే వాళ్ళు అంటారు, అంత మంచి కూతురు ఉంది నీకు, తను చాలా టెన్షన్ పడతా ఉంది నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి. అప్పుడు వాళ్ళ అంకుల్ చెప్తాడు, నువ్వు నిజంగా క్యూనియన్ గురించి ఆలోచించేటట్టయితే ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకో, నీ ట్రీట్మెంట్ అమౌంట్ అంతా కంపెనీ నుంచే వస్తుంది, నేనే మేనేజర్ని కదా, నేనే చెప్తున్నా అనేసి అని అంటాడు. అవును అనేసి అని వేరే ఉన్న పక్కన ఉన్న అంకుల్స్ అందరు కలిసి అయితే అవును అవును అని చెప్తా ఉంటారు. అప్పుడు యూనియన్ వాళ్ళ డాడీ అంటాడు, ఇందాకే ఒక అతను వచ్చి, నువ్వు చాలా లక్కీ, నీ కూతురు చాలా మంచిగా నిన్ను చూసుకుంటా ఉంది, తన ఏజ్ జస్ట్ 17 years, వాళ్ళ మదర్ చనిపోయినప్పటి నుంచి తనే ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీసుకుంది, కంప్లీట్ గా తనే చూసుకుంటది, నన్ను, షాప్ ని, స్కూల్ కూడా మేనేజ్ చేసుకుంటుంది, నేనేమో అట్లీస్ట్ తనకి ఫాదర్ లాగా ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నాను, ఇంకా నేనేమో మనీ సేవ్ చేసుకోవాలి తన చదువు కోసం, తను ఇంకా యూనివర్సిటీకి వెళ్లేది ఉంది ఇప్పుడు అని అంటే వాళ్ళందరూ ఇంకా మేము హామీ ఇస్తున్నాం కదా, ఖచ్చితంగా మేము రికవరీ చేపిస్తాము, నేనే మేనేజర్ కాబట్టి చూసుకుంటా అని చెప్పి కాన్ఫిడెంట్ గా అంకుల్ అయితే చెప్తాడు. నువ్వు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో దాని గురించి ఆలోచించి ఇంకా అని చెప్తా ఉంటాడు. యూనియన్ ఏమో ఇంక ఇక్కడ ఇంట్లో స్టోర్ అంతా సదురుతా ఉంటది. లింగింగ్ తో తనకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి అయితే ఇక్కడికైతే వస్తది. కానీ ఇద్దరు కొంచెం సైలెంట్ గా మాట్లాడుకోకుండా చిన్నగా వర్క్ చేసుకుంటా ఉంటారు. లింగింగ్ టైమ్ తనకు వాటర్ పోసిద్దామని చెప్పి పోస్తుంటే అనుకోకుండా క్యూనియన్ కి తగిలి ఆ గ్లాస్ కింద పడి గ్లాస్ అయితే బ్రేక్ అవుతుంది. సో గ్లాస్ బ్రేక్ అయినందుకు లింగింగ్ తో క్యూనియన్ అనుకోకుండా ఇద్దరు ఒకేసారి సారీ సారీ అని చెప్పుకుంటారు. అలా చెప్పుకోవడం తోటి ఇంకా ఇద్దరు సారీ చెప్పిరు అనేసి నవ్వుకుంటారు. క్యూనియన్ అంటే, నువ్వు నా కోసం ఏమి ఇంత చేయాల్సిన అవసరం లేదు, నేనే అసలు నీకు సారీ చెప్పాలి, నువ్వు అసలు ఏమీ తప్పు చేయలేదు, ఇంకా ఈ లాస్ట్ కొన్ని డేస్ నుంచి నిన్న ట్రబుల్ చేసిన అని చెప్తాది లింగింగ్ టోకి. ఇప్పుడు లింగింగ్ తో అంటే, నాకు అసలు నీ మీద కొంచెం కూడా కోపం లేదు, నువ్వు అసలే పట్టించుకోకంటే క్యూనియన్ అంటది, అయినా సరే నేను నీకు సారీ చెప్పాల్సిందే అనేసి అంటది. ఇంకా నేను రాకపోయినా నా క్లోత్స్ కూడా తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తది. ఇంకా రేపటి నుంచి నువ్వు ఒక్కదానివి స్కూల్కి వెళ్ళకు, వాళ్ళతో పాటే స్కూల్కి వెళ్ళు అని చెప్తది లింగింగ్ టోకి. అప్పుడు లింగింగ్ టో ఎలా అనేసి అని ఆలోచిస్తా ఉంటది. అప్పుడు క్యూనియన్ చెప్తది, అసలు ఆ కంపాటబిలిటీ టెస్ట్ చేసింది కూడా యూక్యో కాదు, వాళ్ళ తమ్ముడు అని నిన్న నైట్ స్టోర్ కి వస్తే చెప్పిండు, సో దీంట్లో యూక్యో తప్పేం లేదు, నువ్వు ఇంకా పట్టించుకోక ఇప్పటి నుంచి అని చెప్తది. అయినా వాళ్ళ తమ్ముడు ఇంత చిన్న ఏజ్ కంపాటబిలిటీ టెస్ట్ చేస్తున్నాడా, యూక్యోదే తప్పు, ఎందుకంటే తనకి ఇంత చిన్న ఏజ్ లో ఫోన్ ఇవ్వడం, అందుకే వాడు ఇలా తయారైన వాడి సంగతి చెప్తాను. క్యూనియన్ అంటది, వద్దు అడగకు, ఈ ముచ్చట ఇక్కడే ఇడిచిపెట్టేసి అని చెప్తది. లింగింగ్ తో కూడా ఇంకా సరే అనేసి అయితే అంటది. ఇంక ఇక్కడ హాస్పిటల్లో క్యూనియన్ తో వాళ్ళ అంకుల్స్ చెప్తా ఉంటారు, ఇప్పుడు హాస్పిటల్ బిల్ మొత్తం మేము పే చేసేసినాము, ఇంకా డాక్టర్ తో మాట్లాడినాము, మొత్తం డిశ్చార్జ్ అయ్యే వరకు అయితే మేము పే చేసేస్తాం, నువ్వేం కట్టక ఇంకా రియంబర్స్మెంట్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు కడదు అనేసి అని చెప్తా ఉంటారు. మాకు డబ్బులు కట్టాలని అయితే నువ్వు అస్సలు టెన్షన్ పడక, ఆలోచన కూడా పెట్టుకోక అని చెప్తా ఉంటది. అంతలోపు క్యూనియన్ అడుగుతుంది, మరి మా డాడీకి నిజంగానే ఇప్పుడు రియంబర్స్మెంట్ అమౌంట్ వస్తుందా అని. ఖచ్చితంగా వస్తుంది, నేను చెప్తున్నా కదా అనేసి అని అంకుల్ అయితే చెప్తా ఉంటారు ఇంకా క్యూనియన్ తోటి. ఇంక ఇప్పటి నుంచి నువ్వైతే డబ్బుల గురించి కూడా కొంచెం కూడా ఆలోచించకు అని చెప్తా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా నువ్వు మా అందరితో డిస్కస్ చేసి ఒకదానివే చూసుకోకని అనే లోపు ఒక ఆంటీ వచ్చి క్యూనియన్ తోటి, ఈ మధ్య నా స్టాల్ కూడా సరిగా నడవట్లేదు, ఇప్పుడు వింటర్ కాబట్టి స్క్యూయర్స్ ఎవరు కొనరు, సో అందుకే నువ్వు మార్నింగ్ స్కూల్కి వెళ్ళు, నువ్వు వచ్చారికి నేను ఇక్కడ హాస్పిటల్లో మీ డాడీని చూసుకుంటా, ఈవినింగ్ వచ్చిన తర్వాత నువ్వు చూసుకుందావు అని చెప్తుంది క్యూనియన్ తోటి. క్యూనియన్ ఏమో, ఆంటీ మీకెందుకు ట్రబుల్, నేను చూసుకుంటా అనేసి అనంట. ఆంటీ ఏమో ఏం కాదు నేను చూసుకుంటా అని ఖచ్చితంగా చెప్తుంది. ఇంకా ఇక్కడ లింగింగ్ క్యూనియన్ తో చెప్తా, మన చీర్ లీడర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, నువ్వు రాగానే నేను నీకు చూపిస్తా అని చెప్తుంది. అబ్బా మళ్ళీ మీ ఇద్దరు ఇంకొకటైపోయిరా అనేసి అని అంటాడు యూక్యో. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా, మీరు ఇప్పటి నుంచి ఏదైనా గొడవ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నారో మాతో కూడా చెప్పండి, ఇంకా మమ్మల్ని మాత్రం అవాయిడ్ చేయకండి, గొడవ పెట్టుకుంది మీ ఇద్దరైతే మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేసిరు అనేసి అని అంటారు లింగింగ్ తోని
క్యూనియన్ ని. అంతలోపు యూకి అంటాడు అయినా అసలు మనం అందరము క్యూనియన్ తో మాట్లాడద్దు, ఎందుకంటే తనకు అంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా మనతో చెప్పలేదు, మనం ఖచ్చితంగా తనని అవాయిడ్ చేయాలి అనేసి అని అంటారు. చాలు ఇప్పటి నుంచి చెప్తా గానీ ఇప్పటికైతే ఇంటికి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అని అంటది ఇంకా క్యూనియన్. వాళ్ళు మేము వెళ్తాం గానీ ఇంకా నువ్వు వెళ్ళి మీ డాడీని చూసుకొని నైట్ రేపు స్కూల్లో కలుద్దాం అని చెప్పేసి అని అయితే ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ఇంకా లింగింగ్ తో అంటది క్యూనియన్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆమె అస్సలు చెప్పదు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పటి నుంచి, ఊరికి అబ్జర్వ్ చేస్తా ఉండాలి అనేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్తే వాళ్ళందరూ కూడా ఇంకా సరే అని అయితే అంటారు. నెక్స్ట్ డే ఇంకా డాన్స్ టీచర్ స్టూడెంట్స్ అందరికీ చెప్తా ఉంటది ఇంకా మీరైతే ఈ రోజు చాలా బాగా రెస్ట్ తీసుకోవాలి, రేపే కాంపిటీషన్ కాబట్టి అని చెప్తారు. ఇంకా వీళ్ళందరూ కూడా ఇంక ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడుతా ఉంటారు. లింగింగ్ తో ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా ఉంటది. అంతలోపు తన ఫ్రెండ్ అయితే వచ్చి నీకు ఒకటి చెప్పాలి అనేసి తొందరగా బయటికి అయితే తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఇంకా చెప్తా ఉంటాడు రేపు క్యాక్సీ స్కూల్ కి వస్తున్నాడు, సో లింగింగ్ తో రేపు మీ ఇద్దరికి కలిసే ఛాన్స్ ఉంది, క్యాక్సీ కూడా మ్యాక్సిమం నేను కలవడానికి ఎలానో అలా ట్రై చేస్తాడు, రేపు నీ పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుండాలి అని లింగింగ్ తో చెప్తారు. నెక్స్ట్ డే ఇక్కడ లింగింగ్ తో వాళ్ళ మమ్మీ తోటి ఫ్యాన్సీ స్టఫ్డ్ లోటస్ రూట్ ఇంకా జుజుబీ బన్స్ చేపిస్తా ఉంటది, ఎందుకంటే క్యాక్సీకి అవి చాలా ఇష్టం, కాకపోతే వాళ్ళ మమ్మీతో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని చెప్తా ఉంటది. ఇంకా చాలా థ్యాంక్స్ నువ్వు పొద్దుంతా వర్క్ చేసి కూడా నా కోసం చేస్తున్నందుకు అని వాళ్ళ మమ్మీతో చెప్తా ఉంటది. వాళ్ళ మమ్మీ ఇంకా షుగర్ యాడ్ చేస్తా ఉంటది. యాడ్ చేస్తుంటే లింగింగ్ తో చూసి ఇంత షుగర్ క్యాక్సీకి ఎక్కువ షుగర్ ఉంటే నచ్చదు అనేసి అని అంటది. అయ్యా ఇంకా క్యాక్సీ పేరు చెప్పేసి నా అనేలోపు వాళ్ళ మమ్మీ అంటే క్యాక్సీ కోసం అని నాకు ఎప్పుడో తెలుసు, కాకపోతే నువ్వు చెప్తావా చెప్పవా అని చెప్పి చూస్తా ఉన్నా, నువ్వు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మేము వద్దంటామని చెప్పేసి నువ్వు మాకు చెప్పట్లేదా అని అంటది వాళ్ళ మమ్మీ. ఇంక ఇక్కడ క్యూన్ని కలవడానికి అని చెప్పి క్యాక్సీ వాళ్ళ డాడీ అయితే వస్తాడు హాస్పిటల్ కి. థ్యాంక్ యూ అంకుల్ డాడీ కోసం హాస్పిటల్కి వచ్చినందుకని చెప్తుంది. ఇంక ఇప్పుడు డాడీకి ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి అని అడుగుతాడు. ఏదైనా ఉన్నా కూడా నువ్వు నాతో చెప్పు, ఏవి నీ దగ్గర అలానే ఉంచుకోకనంటే క్యూనియన్ అంటది ఇప్పుడైతే ప్రెసెంట్ ఓకే అంకుల్ అని చెప్తుంది. వాళ్ళ డాడీ ఏమో అమౌంట్ ఇస్తాడు అనమాట క్యూనియన్ కి. అది చూసి క్యూనియన్ ఏమో వద్దు అని చెప్పేసి అంకుల్ కి ఇచ్చేస్తుంది. ఇచ్చేసి మా డాడీకి కంపెనీ నుండి రియంబర్స్మెంట్ వస్తుందా అని అడుగుతుంది. అప్పుడు అంకుల్ అంటాడు లేదు, ఇంజురీ ఎప్పుడో అయింది కాబట్టి ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే లేవు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ అయి కూడా 10 years అయిపోతుంది కదా, సో ఇప్పుడు ఛాన్స్ లేదు అని చెప్తాడు. కానీ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఏదో ఒక దారి చూస్తా అని చెప్పేసి అని అంటాడు. అంతలోపు క్యూన్ని ఒక నర్స్ వచ్చి మీ డాడీ వాష్రూమ్ లో స్ట్రక్ అయిపోయిండు, అప్పటి నుంచి డోర్ తీయట్లేదు, కొంచెం ఏమైందో చూడవా అనేసి అని అంటా ఉంటాడు. క్యూనియన్ ఏమో వాష్రూమ్ డోర్ కొడతా ఉంటది. వాళ్ళ డాడీ ఏమో సపోర్ట్ చేయడు కొంచెం సేపు. వేరే అతను లాక్ తీయడానికి అని చెప్పేసి అయితే బయటికి వెళ్తాడు. ఇంకా క్యూనియన్ అయితే క్యాక్సీ వాళ్ళ డాడీ తోటి తర్వాత కలుద్దామని చెప్పేసి అనేది తను వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. ఇంక ఇక్కడ క్యూనియన్ వాళ్ళ డాడీ అయితే పడుకొని ఉంటాడు. క్యూనియన్ అయితే క్యాక్సీ వాళ్ళ డాడీ ఇచ్చిన డబ్బులు పట్టుకొని ఇన్సూరెన్స్ రాదు అని చెప్పేసి అని ఆలోచిస్తా ఉంటది. ఇప్పుడు ఎలా ఏం చేయాలి అన్న ఆలోచనలో అయితే ఉండిపోతుంది తనైతే. ఇంకా వాళ్ళ డాడీ పడుకున్నాడు అని చెప్పేసి అని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంక ఇంటికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని తన డ్రెస్సెస్ అవన్నీ అయితే ఫోల్డ్ చేసుకుంటా ఉంటది. అలా ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళ డాడీ పిల్లో కింద వాళ్ళ డాడీ రాసుకునే ఒక డైరీ అయితే దొరుకుతుంది తనకి. అది ఓపెన్ చేసి అయితే చదువుతుంది. దాంట్లో వాళ్ళ డాడీ అమౌంట్స్ రాసుకొని ఉంటాడు. ఆర్ట్స్ అండ్ సైన్స్ తీసుకుంటే 3000 to 5000 yuan అయితే ఇంకా మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ 5000 yuan per year. ఇంకా తన లివింగ్ ఎక్స్పెన్సెస్ 2000 yuan per month, 80,000 yuan for 4 years, అట్లీస్ట్ 1,50,000 yuan ఆమె యూనివర్సిటీకి కావాలి. ఇంకా తన పెళ్లికి డౌరీకి అయితే 3 lakh yuan కావాలి. ఇంకా కుదిరితే తన పెళ్లికి ఒక ఇల్లు అయితే గిఫ్ట్ ఇవ్వాలి. ఇంకా తన చిన్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరి దగ్గర సకురా కార్డ్స్ ఉన్నాయి, తనకు కూడా కావాలనేసి అని మొండికేసి అప్పటికప్పుడు అవి తీసుకొని వచ్చాను. అలానే తను ఒక రోజు ఆమె 10th birthday గిఫ్ట్ గా పొమోగ్రానైట్ ట్రీ అడిగింది. ఎందుకంటే పొమగ్రానైట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని తినాలని చెప్పింది. సో అందుకని చెప్పేసి తన బర్త్డే గిఫ్ట్ అయితే పొమగ్రానైట్ ట్రీ గిఫ్ట్ చేస్తే అవే పొమగ్రానైట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని చాలా హ్యాపీగా తిన్నది. ఇంకా మా 13th బర్త్డే గిఫ్ట్ కోసం అయితే తన ఫేవరెట్ యాక్ట్రెస్ తోటి స్టేజ్ పైన పర్ఫార్మ్ చేయాలి అని విష్ ఉండే. సో మా కమ్యూనిటీ ఆర్గనైజింగ్ లేడీని అయితే కన్విన్స్ చేసి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పిమని అడిగినా కూడా కాలేదు. సో అందుకే ఎట్ లాస్ట్ తన ఫేవరెట్ ఆల్బమ్ అయితే తెచ్చిస్తాను. దానికే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఇంక ఇవన్నీ వినే వారికి క్యూనియన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీకి తిని చదివినట్టు తెలియకుండా ఉండాలని అదే ప్లేస్ తో అయితే డైరీని పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ లింగింగ్ తో అయితే పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇంకా క్యూనియన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి అని వెళ్ళి చూసేవారికి క్యూనియన్ అయితే అక్కడ కింద పడుకొని ఉంటది. ఇంకా లింగింగ్ తో తననైతే లేపుతుంది. లేపి ఇంకా పర్ఫార్మెన్స్ కి లేట్ అవుతుంది, కొంచెం తొందరగా లే, నీకు నైట్ అంతా నిద్ర లేదా అంటే క్యూనియన్ ఏమో పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్తుంది. లింగింగ్ ఏమో కావాలంటే నీకు కొంచెం సేపు నేను తలబట్టనా అని చెప్పేసి అని తలబడతా ఉంటది. క్యూనియన్ ఏమో వద్దు నేనైతే రెడీ అయితే ఇంకా మేనేజ్ చేసుకుంటా అనేసి అని అంటది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు సెన్జైమన్ అక్కడ ఫేస్ వాష్ చేసుకుంటా వింటదనమాట. క్యాక్సీ అయితే ఇంక ఇక్కడ స్కూల్ కి అయితే స్టార్ట్ అవుతాడు వాళ్ళ మదర్ తోటి. వాళ్ళ మదర్ చెప్తా ఉంటది ఇప్పుడు స్కూల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తా ఉంటారు, అది చూసి నువ్వు కూడా వెళ్ళాలనుకుంటావేమో అసలు వెళ్ళకు, నీకు ముందే ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది, సో కొంచెం ముందు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తా ఉంటది. క్యాక్సీ కూడా సరే అని అంటాడు. ఇంకిక్కడ లింగింగ్ తో క్యూనియన్ అందరైతే రెడీ అయ్యి వెళ్తా ఉంటారు. ఇంకిక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అయితే లింగింగ్ తో చూసి షాక్ అయిపోయి ఏంటి లింగింగ్ తో ఇంత క్యూట్ గా ఉంది, మనం ఎన్ని రోజులు సరిగా అబ్జర్వ్ చేయలేదు అని అలానే ముగ్గురు చూస్తూ ఉండిపోతారు. ఇంతలోపు క్లాస్ మానిటర్ అయితే వచ్చి పదండి లేట్ అవుతుంది వెళ్దాం అనేసి అని అంటాడు. ఇంకిక్కడ లింగింగ్ తో క్యూనియన్
వీళ్ళంటే అలానే చూస్తున్నారు అని చెప్పేసి అని నవ్వుకుంటా ఉంటారు. వీళ్ళు ఎక్కడ చూస్తున్నారా అని చెప్పేసి అని మానిటర్ కూడా చూసారు. మానిటర్ అంటాడు లింగింగ్ తో నిజంగా చాలా క్యూట్ గా ఉంది కదా అనేసి అని అంటాడు. ఇంక ఇక్కడైతే అందరు వచ్చేస్తారు. పర్ఫార్మెన్స్ ఒకసారి ఫస్ట్ ట్రయల్ చేద్దాం అని చెప్పేసి ఇంకా క్యాక్సీ ఏమైనా ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్నాడనేమో అని వీళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేస్తా ఉంటారు. ఇంతలోపు టీచర్ అయితే ఇంకా ట్రయల్ చేయమని చెప్తుంది. వీళ్ళందరూ అయితే ఇంకా ట్రయల్ చేస్తా ఉంటారు పర్ఫార్మెన్స్. ఇంతలోపు లిఫ్ట్ అప్ అయితే వస్తుంది. లిఫ్ట్ చేస్తారు. కిన్యన్ అయితే ఫస్ట్ బాగానే నించుంటది. కానీ తను అలా నించున్న వెంటనే తను కొంచెం కళ్ళు తిరిగినట్టు అయిపోయి రాత్రంతా నిద్రలే సడన్ గా ఇట్లా ముందుకైతే పడిపోతుంది. తను ఇంకా అలా పడిపోయింది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ టీచర్ అందరైతే భయపడతారు. ఇంకా వాళ్ళ టీచర్ కూడా అసలు ఏమైంది ఎందుకు పడ్డామని అడుగుతుంది. చిన్ననేమో అనుకోకుండా స్లిప్ అయిందని చెప్తుంది. మళ్ళీ ఇది ఇంకోసారి జరగదు అనేసి అని అంటది. అంతలోపు సెన్సైమన్ వెనకాల నుంచి తన నైట్ నిద్రపోలేదు అని చెప్తుంది. ఇంకా టీచర్ అయితే ఫస్ట్ తన అయితే పక్కకు తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది. ఇంకా సెన్సైమన్ అయితే కావాలని అందరి ముందు నువ్వు నిద్రపోవాలి అనేసి అనగానే టీచర్ వచ్చి నువ్వు నైట్ అంతా ఎందుకు నిద్రపోలేదు సార్, నీకు ఇప్పుడు నైట్ అంతా నిద్ర లేదా అని అంటే క్యూనియన్ అంటే నేను నైట్ నర్వస్ గా ఫీల్ అయినా అంటే టీచర్ అంటే పర్ఫార్మెన్స్ సెకండరీ, నీ సేఫ్టీ ఫస్ట్. ఇదే కనుక అక్కడ జరిగింది అనుకో నీకు చాలా దెబ్బలు తాకుతాయి, నీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, ఇంకా నువ్వైతే స్టేజ్ ఎక్కకు అని చెప్తారు. క్యూనియన్ అయితే లేదు టీచర్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటా, ప్లీజ్ ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తా ఉంటది. అండ్ మిస్టేక్ నాది కాబట్టి నేను ఒక్కదాన్ని తీసుకుంటాను, వీళ్ళందరూ ఎందుకు నా వల్ల సఫర్ కావాలి, కొరియోగ్రఫీ ఏమైనా చేంజ్ చేస్తుంటే చేంజ్ చేయండి అని చెప్తుంది. సెన్సైమన్ ఇప్పటికే మేము చాలా కష్టపడ్డాము ఈ పర్ఫార్మెన్స్ కోసం, మళ్ళీ ఇప్పుడు కొరియోగ్రఫీ చేంజ్ చేస్తే ఎలా వద్దు అనేసి అని అంటది. క్యూనియన్ ఏమో ఇట్స్ ఓకే అని చెప్తా ఉంటది. లింగింగ్ టు కూడా సరే అని అంటది. మీ ఎంటైర్ టీం పక్కకు జరిగిపోతేనే మేము మంచిగా చేసుకుంటామని అంటది సెన్సైమన్. ఇక్కడ అందరి విష్ కూడా అదే అని మాట్లాడుతుంది సెన్సైమన్ అయితే. అది వినే ఇంకా టీచర్ సెన్సైమన్ చెప్పిందే కరెక్ట్, ఇంకా అదే కానివ్వండి అని చెప్తారు. మీ నలుగురు ఈరోజు పర్ఫార్మెన్స్ నుంచి అయితే జరిగిపోవాలని చెప్తారు. లింగింగ్ తో కూడా పద ఇంకా మనం బ్యాగ్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్దామని అంటది. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇద్దరైతే చాలా ఫీల్ అవుతారు వీళ్ళ వల్ల పర్ఫార్మెన్స్ పోయిందని చెప్పి. వీళ్ళ టీమ్మేట్స్ ఏమో చాలా ఫీల్ అవుతా ఉంటారు. ఏమంటది కిన్నెన్ నువ్వు సరిగా చేసి ఉండొచ్చు కదా, నీ వల్ల ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయకుండా అయిపోయింది, ఇంత కష్టపడి ఇప్పుడు అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్తా ఉంటది. అప్పుడు లింగింగ్ తో అంటది తను చాలా కష్టపడ్డది ఈ రోజు పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి, తనదేం మిస్టేక్ లేదు అని చెప్తా ఉంటది. వాళ్ళ టీమ్మేట్ అంటది లింక్వైల్ నువ్వు ఇంకా తన తప్పు తెలిసినా కూడా ఎందుకు ఆమెను అనుకుని ఇంకా ఆమెను ఎందుకు ఎన్కేసుకొస్తున్నావు అని అంటది లింగింగ్ తోని. అప్పుడు లింగింగ్ తో అంటది ఈ పర్ఫార్మెన్స్ లేదంటే క్యూనియన్ కావాలా అంటే నేనైతే క్యూనియన్ నే చూస్ చేసుకుంటా, నాకేమీ పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్తది ఆమెతోటి. ఆ మాట విన్నాక ఆమె అయితే కొంచెం చాలా ఎమోషనల్ అయిపోతది. వెళ్ళి ఇంకా టేబుల్ దగ్గర అయితే కూర్చుంటది. ఇంకా లింగింగ్ టోకి క్యూనియన్ కి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. ఆమె ఇంకా ఏడ్ చేస్తా ఉంటది. అప్పుడు లింగింగ్ తో అంటది నేనేదో ఫాస్ట్ గా మాట్లాడేసి నేను అన్నదానికి నువ్వు ఫీల్ అయినవా, ప్లీజ్ పట్టించుకోకు అని చెప్తా ఉంటది. అప్పుడు ఆమె అంటది నేను ఈ షో మిస్ అయినందుకు ఏడవట్లేను, నాకు ఎప్పుడు ఎవరు ఇలా సపోర్ట్ అయితే చేయలేదు ఇంతవరకు అని అంటది. అప్పుడు క్యూనియన్ అంటది నాకు అర్థమైంది సెన్సైమన్ నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా అందుకే నా అనేసి అని అంటది. అవును అసలు సెన్సైమన్ ఎప్పుడు నన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయలేదు, ఇప్పుడు నా షూలేస్ పోయింది నేను ఇలా కట్టుకుంటున్నా ఆగు అన్నా కూడా తనైతే ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయేది. తను రిచ్ అని చెప్పేసి నన్ను పక్కన పెట్టుకొని షో చేస్తూ ఉంటది, అంతకుమించి ఏం లేదు. కానీ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే నాకు చాలా జెల్సీగా ఉందని చెప్పి ఎమోషనల్ అవుతుంది. లింగింగ్ టు అంటది టూ ఫ్రెండ్స్ అంటే ఇంతే అని చెప్పి టిష్యూస్ ఇచ్చి తనని వైప్ చేసుకో అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటది ఇంకా మనం చేయాలనుకుంటే మనకైతే ఇంకా ఛాన్స్ ఉంది, మీరు సరే అంటే నేను చెప్తా అనేసి అని అంటది. లింగింగ్ టు ఇంకా క్యూనియన్ ఫేస్ అయితే చూస్తుంది. ఇంకా సరే అని అయితే అనుకుంటారు. ఇంకా వెంటనే నలుగురు కలిసి అయితే మళ్ళీ కోచ్ దగ్గరికి వెళ్తారు. కోచ్ ఏమో ఇక్కడ వీళ్ళందరికి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఇంక ఇలా చేయండి అని అంటా ఉంటది. వీళ్ళేమో మేము ఇప్పటికీ చాలా సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చినాం కోచ్, కొంచెం ప్లీజ్ మాకు ఎలానే పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఇవ్వరా అని అడుగుతా ఉంటారు. మేము రిహార్సల్స్ కూడా చాలా బాగా చేసినాం, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం ఈసారి అని అంటది. సెన్సైమన్ ఏమో రిస్క్ ఎందుకు ఏమొద్దని చెప్తా ఉంటది వాళ్ళ ఫ్రెండ్ తోటి. వాళ్ళ ఫ్రెండ్ ఏమో కోచ్ తోటి మేము చాలా బాగా ప్రాక్టీస్ చేసినాము, ప్లీజ్ మేము ఈసారి పక్క పోయినా కూడా లాస్ట్ మినిట్ లోనే పక్కకు జరుగుతాం కాబట్టి మమ్మల్ని ఉండనివ్వండి అని చెప్తా ఉంటది. సెన్సైమన్ ఏమో వద్దు మేము ఇప్పటి వరకు కొత్తగా రిహార్స్ అయితే చేసినాము, మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చి ఇలా అంటే క్లమ్జీ అయిపోతుంది అని అనగానే వాళ్ళ కోచ్ అయితే సరే అయితే మీరు నలుగురు ఇంకా టీమ్ లోకి జాయిన్ అయిపోండి, ఫస్ట్ నేర్పించిన విధంగానే ఇంకా అందరు కలిసి టీమ్ లోకి. ఇంకా క్యూనియన్ లింగింగ్ తో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరితో హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని మనం ఎలానే పర్ఫార్మెన్స్ నీల్ చేయాలి అనేసి అని అనుకుంటారు. ఇంకా అందరు బాగా పర్ఫార్మ్ చేయాలనేసి అయితే హ్యాండ్స్ అయితే హోల్డ్ చేసేస్తారు ఇంకా అందరు కలిసి. వీళ్ళైతే అందరు ఇంక ఇక్కడ పర్ఫార్మెన్స్ కోసం అయితే అందరు వచ్చేది ఇక్కడ లైన్ లో కూర్చొని ఉంటారు. ఇంక ఇక్కడ క్యాక్సీ అయితే వాళ్ళ మమ్మీతో పాటు స్కూల్ కి అయితే వస్తాడు. వాళ్ళ మమ్మీ అయితే ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ ఉంటది. ఇంకా వీళ్ళిద్దరైతే లోపలికి అయితే వెళ్తారు. ఇంక ఇక్కడ స్పోర్ట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే బాస్కెట్ బాల్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ క్యాక్సీ ఇప్పుడు లింగింగ్ తోని ఎలా కలవాలా అని చెప్పేసి అని ఆలోచిస్తా ఉంటాడు. అందరూ పక్కన సార్ వస్తే సార్ వాష్రూమ్ కి వెళ్ళొచ్చా అని చెప్పి సరే అని చెప్పి తొందరగా అయితే ఇంకా బయటికి వస్తాడు. బయటికి వచ్చి వాళ్ళ మమ్మీ ఎక్కడ ఉందా అని చూస్తే వాళ్ళ మమ్మీ కొంచెం దూరంగా ఉంటది. ఇంకా తొందరగా బయటికి అయితే వస్తాడు. ఇంకా లింగింగ్ తోని వెతుకుతా ఉంటాడు అనమాట. అది స్పోర్ట్స్ డే కాబట్టి స్కూల్ అంతా క్లమ్జీగా అందరు ఉంటారనమాట. అందులో లింగింగ్ తో ఎక్కడ ఉందా అని చెప్పేసి అని మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇంక ఇక్కడ బాస్కెట్ బాల్ గేమ్ అయితే అయిపోతుంది. ఇంతలోపు పర్ఫార్మెన్స్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరు ఇక్కడ కూర్చొని అయితే
షేర్ చేస్తా ఉంటారు. లింగింగ్ తో అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. క్యాక్స్ ఏమో ఇక్కడ లింగింగ్ తోనే వెతుకుతూనే ఉంటాడు. అతను కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట లింగింగ్ తో ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పి. సడన్ గా ఉన్నట్టుండి లింగింగ్ టోన్ చూస్తాడు. చూసి షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతాడు. లింగింగ్ తో కూడా కొంచెం సేపటికి చూస్తుంది. క్యాక్సీ వచ్చేసిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్యాక్సీ ఏమో ఐ కూడా బ్లింక్ చేయకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు. సెన్జైమన్ కూడా క్యాక్సీనే చూస్తూ ఉంటది. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే అయిపోతుంది. క్యాక్సీ అయితే ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అయితే కూర్చుంటాడు. ఇంకా లింగింగ్ టోనే అలానే చూస్తూ ఉంటాడు. లింగింగ్ టైమ్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ ముందుకైతే కూర్చుంటది. ఇంకా క్యాక్సీ తన ఎక్కడ కూర్చుందా అని చెప్పేసి అని చూస్తూ ఉంటాడు. లింగింగ్ తో కూడా ఇంకా దూరం నుంచి క్యాక్సీనే చూస్తూ ఉంటది. క్యాక్సీ అయితే చాలా బ్లష్ అవుతూ ఉంటాడు తనని చూసుకుంటూ. లింగింగ్ తో కూడా అంతే బ్లష్ అవుతా ఉంటది అనమాట. వీళ్ళందరైతే ఇక్కడ ఆఫీస్ రూమ్ కి ఫోటో దిగడానికని అయితే వెళ్తా ఉంటారు ప్రిన్సిపల్ రూమ్ లోకి. సెన్జైమన్ ఏమో ఇక్కడ క్యాక్సీ వాళ్ళ మదర్ ఉంటే తనతో అయితే మాట్లాడుతూ ఉంటది. హాయ్ ఆంటీ అని చెప్పి. అప్పుడు క్యాక్సీ వాళ్ళ మమ్మీ అందులో లింగింగ్ తో ఉందని చెప్పేసి అని చూస్తూ ఉంటది. ప్రిన్సిపల్ ఏమో స్పోర్ట్స్ డే కదా వాళ్ళు చీర్ గర్ల్స్ అని చెప్తుంది. సెన్జైమన్ ఏమో వాళ్ళందరూ నీకు క్యాక్సీ వాళ్ళ మదర్ అంత క్లోజా అని చెప్పేసి అని అడుగుతా ఉంటారు. ఇంతలోపు టీచర్ అయితే మీరు ఇక్కడే ఆగండి నేను తొందరగా లోపలికి వెళ్ళి వస్తా అని చెప్తారు. ఇక్కడ సెన్జైమన్ ఏమో అందులో క్యాక్సీ ఉన్నాడా లేడా అని చెప్పేసి అని చూస్తూ ఉంటది. క్యాక్సీ ఏమో ఇక్కడ లింగింగ్ తో పక్కన నుంచి ఉంటే లింగింగ్ తో చూస్తూ ఉంటాడు. క్యూనియన్ ఏమో ఏంటి నేను ఆపకుండా చూస్తా ఉన్నాడు ఈరోజు క్యాక్సీ అని అంటది. అప్పుడు లింగింగ్ తో అంటది ఈరోజు నేను చాలా క్యూట్ గా ఉన్నా కదా అందుకే నన్ను తప్పించి ఆయన ఎవరిని చూస్తాడు అందుకే చూస్తున్నాడు అని చెప్తాడు. ఇవన్నీ మాటలు క్యాక్సీ వింటా ఉంటాడు. ఇంతలోపు ఇంకా టీచర్ లోపలికి రమ్మన్నదని చెప్పేసి అయితే అందరు స్టూడెంట్స్ అయితే లోపలికి వెళ్తారు ఫోటో తీయడానికి అని చెప్పి. స్టూడెంట్స్ అందరూ అయితే ఇక్కడ ఫోటో కోసం అని చెప్పేసి అని నించొని ఉంటారు. అందులో క్యాక్సీ కూడా వెళ్ళి నించొని వెళ్ళి లాస్ట్ లో నించుంటాడు. లింగింగ్ టో కూడా చిన్నగా జరిగి క్యాక్సీ దగ్గరనే నించొని ఉంటది. క్యాక్సీ హైట్ ఉన్నాడని చెప్పేసి లింగింగ్ టో తన ఫీట్ అయితే ఎత్తి నించొని ఉంటది. అది చూసి క్యాక్సీ నవ్వుతా ఉంటాడు అనమాట. తను కావాలనేసి అలా హైట్ నించుంది అని చెప్పి. ఇంతలోపు ఫోటో అయితే అయిపోతుంది. ఇక్కడ బయట అయితే క్యాక్సీ వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తా ఉంటది అనమాట క్యాక్సీని తీసుకొని వెళ్ళడానికి. ఇంకా వాళ్ళ మమ్మీకి అర్థమైపోతుంది లింగింగ్ తో ఇంకా వీళ్ళందరూ కూడా ఇదే రూమ్ లో ఉన్నారని చెప్పి. క్యాక్సీ కూడా అందులోనే ఉన్నాడని చెప్పి. ఇంకా లింగింగ్ తో అయితే క్యూనియన్ తీసుకొని తొందరగా వెళ్ళిపోతుంది. సెన్జైమన్ ఏమో క్యాక్సీ దగ్గరికి వెళ్ళి నీ మెటీరియల్ అంతా నేను అరేంజ్ చేసి పెట్టినాను నేను నీకు తెచ్చిస్తా తీసుకొని వెళ్ళు అని చెప్తాది అనమాట. ఇంకా సరే అనేసి అని క్యాక్సీ వాళ్ళ మమ్మీ ఇంకా వెళ్తా ఉంటారు. క్యాక్సీ ఏమో ఇంకా లింగింగ్ తో అయిపోయిందా చూసింది ఇంకా వెళ్ళిపోవడమేనా అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ లింగింగ్ తో క్యూనియన్ అయితే క్యాక్సీ కోసం అని చెప్పేసి అని లింగింగ్ తో వాళ్ళ మమ్మీతో ఫుడ్ ప్రిపేర్ ఇప్పించుకొని తీసుకొని వస్తుంది కదా. సో ఎలా ఇవ్వాలా ఇప్పుడు చూస్తేనేమో క్యాక్సీ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అని చూస్తూ ఉంటది. అలా ఇద్దరు అలానే చూస్తూ ఉండిపోయి ఇంకా అయిపోయిందా ఇంకా వెళ్ళిపోయిందా అని చెప్పేసి అని అనుకుంటా ఉంటారు. అప్పుడు క్యూనియన్ అంటది ఏదో ఒక దారి ఉండే ఉంటది ఏం దారి ఉండకుండా ఉండదు మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అనేసి అని అంటది క్యూనియన్ తో. ఇంకా ఇక్కడతో 9th ఎపిసోడ్ అయితే అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.